ఇది హైదరాబాద్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మీటింగ్. అది జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ 1 year లాంగ్ ప్రోగ్రామ్. దీనిలో మేము ప్రతి ఒక్క గల్లీ బస్తీ, ప్రతి ఒక్క ఇంటికి పోయి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాన్స్టిట్యూషన్ కి ఫినిష్ చేస్తున్నారు. అంబేద్కర్ గారు గురించి అమిత్ షా కానీ వాళ్ళ లీడర్స్ కానీ డెరోగాటరీగా, డిస్రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ కాన్స్టిట్యూషన్ ఉన్నది అని మన ఇండియా ఉన్నది. ఒక ముస్లిం ఖురాన్ ఫాలో అవుతారు, ఒక హిందూ గీత ఫాలో అవుతారు, ఒక క్రిస్టియన్ బైబిల్, ఒక సర్దార్జీ గురు గ్రంథ్. కానీ టోటల్ ఇండియా ఫాలో ఏమవుతుంది? కాన్స్టిట్యూషన్. ఇట్లాంటి ఒక పవర్ఫుల్ బుక్ మన దగ్గర ఉన్నది. దానిలో ఏమున్నది? ప్రియంబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సోషల్, సెక్యులర్, సావరెన్, డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే వీఆర్ వన్, రైట్? ఇండియాలో ఇన్ని ట్రెడిషనల్ కల్చర్లు, లాంగ్వేజ్లు, రీజన్లు, రిలీజన్లు ఉన్న తర్వాత కూడా 140 crores మంది యునైటెడ్ గా ఉంటారు బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దీనిలో ఏమున్నది? ఫెటర్నిటీ ఉన్నది, డిగ్నిటీ ఉన్నది, ఫ్రీడమ్ ఉన్నది, లిబర్టీ ఉన్నది. సో ఈ అన్ని ఇంత పవర్ఫుల్ గా రాసిన ఒక గ్రేట్ మ్యాన్ అంబేద్కర్. సో వీళ్ళు గాంధీజీ గురించి డిస్ఆనర్ గా, అంబేద్కర్ గురించి డిస్ఆనర్ గా కాన్స్టిట్యూషన్ కి ఫినిష్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు బీజేపీ పార్టీ ఇండిపెండెన్స్ ఫైట్ లో లేరు, ఎక్కడి నుంచో వచ్చినారు. కాన్స్టిట్యూషన్ రాస్తప్పుడు లేరు, సింపుల్ తెలంగాణ ఫైట్ లో లేరు. సో వీళ్ళకు ఏమున్నది అంటే కాంగ్రెస్ కి ఎట్లా ఫినిష్ చేద్దాం, కాంగ్రెస్ కి ఫినిష్ చేయాలి అంటే అంబేద్కర్ కి, కాన్స్టిట్యూషన్ కి, మహాత్మా గాంధీకి తక్కువ చేస్తే కాంగ్రెస్ ఫినిష్ అవుతుంది అని ఒక అభిప్రాయంతో ఉన్నది, విచ్ ఇస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇట్లాంటి ప్రణాళికతో మరి ముందుకెళ్తున్నారు. పబ్లిక్ లో ప్రతి ఒక్క డివిజన్, ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ కెప్టెన్ కానీ, కార్యకర్త ప్రతి ఒక్క మండల్ అందరికీ ఇన్వాల్వ్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి పోయి అవగాహన చేయాలి. ఇది కాన్స్టిట్యూషన్. ఇలా మొత్తం ఇండియా ఎందుకు యునైటెడ్ ఉన్నది? ఇలా ఇండియాలో మొత్తం పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, దేని గురించి, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ ఎక్కడ రాసి ఉన్నది? దేనికి ఫాలో అవుతున్నారు? కాన్స్టిట్యూషన్. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఎవరైనా కానీ ఫాలో చేసేది ఇది. రాసినారు గ్రేట్ మ్యాన్, ఎవరు రాపించినారు? కాంగ్రెస్. సో వీళ్ళకు డిగ్రేడ్ చేసుకొని, రైట్, డిస్రెస్పెక్ట్ గా దీనికి తక్కువ చేయాలి అని, ఫినిష్ చేయాలి అని మాట్లాడుతున్నారని పబ్లిక్ కి అవగాహన చేయడానికి ఇది ప్రోగ్రామ్. సరే, ఇప్పుడు మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉన్నారు, కానీ మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పని ఇది అయితే మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వ భూములను కూడా అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పినారు. ఇచ్చిన హామీలకు టోటల్ గా మేము అమలు చేయడానికి కష్టం అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ పాత గవర్నమెంట్, లంగా దొంగ గవర్నమెంట్ 7 lakhs అప్పు పెట్టి మా నెత్తి మీద పోయింది. సో మాకు క్యాష్ కన్స్టెంట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. కానీ కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉన్నది, మనసు ఉన్నది. పబ్లిక్ కి ప్రామిస్ చేసి మేము డెలివర్ చేయకపోతే మా పరిస్థితి కూడా కేసీఆర్ లాగా అవుతుంది. సో మేము టోటల్ కోషిష్ చేస్తున్నాం. కొద్దిగా టైం ఇవ్వాలి, తప్పకుండా ప్రామిస్ చేసింది మేము అమలు చేస్తాం. మాకు 100% తెలుసు, ఒకవేళ మేము అమలు చేయకపోతే మా పరిస్థితి కూడా బీఆర్ఎస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు పైగా అప్పు చేసిందని చెప్పి మీరు తెలియకుండా ఇట్లాంటి హామీలు ఇచ్చారా? మరి మేము ఏం అందాజాలో ఉన్నామంటే మాకు 3 కోట్లు అప్పు ఉన్నది అని, అప్పు ఉన్నది అని మా అందాజా. మేము ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత మొత్తం లెక్కలు చూసిన తర్వాత 7 లక్షలు వచ్చింది. సో దానికోసమే మాకు ప్రాబ్లం అవుతుంది. లేకుంటే దానికి సెకండ్ది ఏం లేదు. ఎవరు ప్రజలు వింటున్నారు, కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉన్నది. ఏమేం ప్రామిస్లు చేసినాం తప్పకుండా ప్రజలకి ఇవ్వాలి. దానికోసమే మేము పవర్ లో వచ్చినాం. కానీ మాకు చీటింగ్ అయింది. మీకు ఎట్లా చీటింగ్ చేసినారు? మీకు 10 సంవత్సరం బంగారు తెలంగాణ అని, చిప్ప తెలంగాణ ఇచ్చినారు. మాకు కూడా సర్ప్లస్ తెలంగాణ అని 7 lakhs crore అప్పు తెలంగాణ ఇచ్చినారు. ఇది వాస్తవం. దానికోసమే కష్టం అవుతుంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఒక బుక్ అయితే రెడీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మీ అంత చూస్తాం అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాము. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఆఫీసర్ కానీ మేము ఒకటే మాట అంటాం, న్యాయబద్ధంగా పని చేయండి, గో అకార్డింగ్ టు లా.
ఆనెస్ట్ గా పని చేయండి, గో అకార్డింగ్ టు బుక్, గో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, తప్పు కేసులు పెట్టకు అని మేము చెప్తున్నాం. ఒకవేళ ఆఫీసర్లు వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ లో తప్పు కేసులు వేస్తే వాళ్ళు భరించేస్తారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి మినిస్ట్రీ కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రైట్ మేము కేసులు అని ఎస్పీకి, కలెక్టర్కి, లేకుంటే కమిషనర్కి, డీజీపీకి ఎవరికైనా మేము చెప్తే అది తప్పు. కానీ అట్లాంటి అయితలేదు కదా, మేం అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు రూల్ పోమని చెప్తున్నాం. మరి కేసీఆర్ గారు మరి నిన్న మాట్లాడిన మాట ఏంటంటే కత్తి ఎవరికో ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా అన్నట్లు కూడా ఒక మంచి డైలాగ్ అయితే బయటకైతే వదిలారు. మరి దానికి ఏం చెప్తారు సార్? నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని లంగా దొంగ మాటలు మాట్లాడినారని కత్తి మాకు ఇచ్చినారు. దాని తర్వాత కత్తి మాకు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చుంటున్నావా? నిన్న గజ్వేల్తో అందరు వచ్చినారు, గవర్నర్ తో కలిసినారు, ఎఫ్ఐఆర్ చేయి మిస్సింగ్ అని చెప్తున్నారు, ముఖ్యమంత్రితో కలిసినారు. సో నువ్వు యాటిట్యూడ్ చేంజ్ చేయి కేసీఆర్, నువ్వు బయట వచ్చి మాట్లాడు. ఎప్పుడు ఆడోళ్ళలాగా ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని నా దగ్గర కత్తి లేదు, కత్తి వేరే వారికి ఇచ్చినారు, అన్ని లంగా మాటలు వద్దురా బై పబ్లిక్ లో రా. కేసీఆర్ బయటకు వస్తే మరి ఇక్కడ తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏమన్నా మారే అవకాశాలు ఉంటాయి? ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు? కేసీఆర్ వచ్చిన తర్వాత చెప్పవచ్చు, కానీ కేసీఆర్ పవర్ఫుల్ ఉంటే థర్డ్ టైం వచ్చేది, అన్ని వాళ్ళ దగ్గర ఉన్నది. దాని తర్వాత కూడా ప్రజలు కాంగ్రెస్ కి ఓటేస్తారు. ఎందుకు? దొంగ లంగా మాటలు మాట్లాడినారని. ఆకాశం మాట్లాడి భూమి వేయలేదు. సో దానికోసం ప్రజలు ఆ తీర్పు ఇచ్చినారు. సో ఇప్పుడు ఆయన వచ్చి ఏం పీక్తాడని నా డౌట్.